నమస్కారం అండి అందరికి. నా పేరు కైలాష్ హోమియాత్ర కుమార్ శర్మ. నా పేరు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి ఉంది. అందుకోసం అంటే మనవాళ్ళు అనే భావంతో, ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. తెలంగాణ నుంచి హైదరాబాద్, ఇలా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి అన్ని చోట్ల నుంచి వస్తూ ఉంటారు. అయితే విదేశాల్లో ఉన్నటువంటి మీరు రావడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎంత దేశం దాటినా సరే మన ప్రవర్తన, మన విధానం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు కాబట్టి విదేశంలో ఉన్న నిజమైన భారతీయులే నాకు తెలిసి. ఎందుకంటే మన ఆచార వ్యవహారాలు కూడా వాళ్ళే ఎక్కువ పాటిస్తారని నాకు తెలుసు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు ముందుగా. అలాగే కైలాస్ మానసరోవర్ యాత్రలో మీకు ఇప్పటిదాకా మీకు తెలిసిందంతా ఒక ఎత్తు. ఇక్కడి నుంచి మీరు వెళ్ళేది రేపు ఉదయాన్నే మీకు ఇక్కడి నుంచి నేపాల్గంజ్కి ఫ్లైట్ ఉంటుంది. సో అంటే ఉదయం అంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకుని లంచ్కి ముందర బిఫోరే మీరు చెక్అవుట్ అవుతారు. మీరు కాఠ్మండూ వచ్చారు, లోకల్ చూసుకున్నారు, ఇవన్నీ ఒక ఎత్తు. తర్వాత ఇక్కడి నుంచి మీరు రేపు సర్దుకుని లగేజ్ ఏవైతే విధంగా ఉంటుందో, మీకు ఇచ్చినటువంటి జాకెట్ ఏదైతే ఉందో అది ఎవరి సైజు వాళ్ళు ముందర తీసుకొని కంఫర్ట్ చేసుకోండి. ఒకవేళ సైజ్ అయినా మార్పులు చేర్పులు ఉంటా సరే మీరు మాతో చెప్తే మార్పు చేసే ఇస్తాం. అక్కడికి వెళ్ళాక మీరు ఇబ్బంది పడకూడదు, అది ఫస్ట్. అలాగే ఈ డబుల్ బ్యాగ్ ఏదైతే ఉందో దీంట్లో ఓన్లీ మీ పర్సనల్ థింగ్స్ కాకుండా ఓన్లీ డ్రెస్, మీ పట్టుకెళ్ళేటువంటి యాత్రకు పూర్తిగా సరిపడగా మీరు నేపాల్గంజ్ నుంచి వెళ్ళేది కనీసం ఒక 9 రోజుల్లో మళ్ళీ వెనక్కి రిటర్న్ అవుతారు. అంటే 8 రోజుల్లో రిటర్న్ అయిపోతారు. అది రిటర్న్ అవ్వడానికి బేస్ కాకుండా మీరు పట్టుకొచ్చి ఎన్ని రోజులకు మీకు సరిపోతాయి అనే దాన్ని బేస్ చేసుకుని ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్తో చేయించింది. సో మీకు ఇందులోకి వాటర్ వెళ్ళదు కాబట్టి మీకు వేసుకున్న బట్టల్లో కనీసం రోజుకి ఒక జతక చప్పున వేసుకున్నా మీరు 7 జతలే వేసుకోండి. మీకు ట్రౌజర్ అయినా సరే, టీషర్ట్ అయినా సరే ఒక 5 నుంచి 6 జతలు వేసుకుంటే పరిక్రమ 3 రోజులు మీకు ఫస్ట్ డే దార్చల్లో మాత్రమే స్నానం ఉంటుంది. మీరు హాట్ వాటర్ చేయొచ్చు. రూమ్ లో మీకు ఇచ్చే అకామిడేషన్ లో 3 స్టార్ అకామిడేషన్ ఉంటుంది. దాంట్లోనే మీకు ఫ్రెష్ వాటర్ ఉంటుంది, చక్కగా అక్కడ స్నానం చేయొచ్చు. పరిక్రమలో ఎటువంటి స్నానాలు ఉండవు. ఓన్లీ మీరు కావాలంటే క్లాత్ చేంజ్ చేసుకోవడానికి మీకు ఇచ్చిన రూమ్ లోనే మన వాళ్ళు బయటకు వెళ్ళమని మీరు చేసుకుంటారు. అంటే దౌల్మాలా పాస్ లో కానీ ఇంకెక్కడ ఉండదు. మీరు దార్చన్ నుంచి వెళ్ళిన తర్వాత దీరాపుక్ లో స్నానం కూడా ఫస్ట్ డే స్నానం ఉండదు, సెకండ్ డే కూడా స్నానం ఉండదు. అందుకోసం ఆ 2 రోజులు ఓన్లీ క్లాత్ చేంజ్ చేసుకోండి అంతే. డే టైంలో మీరు ప్రయాణం చేసేటప్పుడు అలా కూడా మీకు ఓన్లీ జాకెట్ ప్లెయిన్ అలా ఓపెన్ వదిలేసుకోండి. కళ్ళకి కంపల్సరీ కళ్ళజోడు పెట్టుకోవాలి, టోపీ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే వెదర్ కండిషన్కి ఇది కూడా చెవిలో దూది పెట్టుకోవాలి కంపల్సరీగా. మీకు దూది ఎందుకు అని అనుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాతావరణం టిబెటియన్స్ని పూర్తిగా వాళ్ళని అక్కడ నిషేధం చేశారు. వాళ్ళందరినీ నిషేధం అంటే పూర్తిగా వాళ్ళు ఎవరిని ఉండకుండా చేశారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ కూడా చైనీసే. మీకు ప్రతి షాప్లోనూ కూడా చైనీసే ఉంటారు. మీ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో, మీరు అమెరికా నుంచి వచ్చారు కదా ఇంగ్లీష్లో మాట్లాడినా వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు మళ్ళీ స్పెల్ చెక్ చేసుకోవడం అలా అన్ని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉంటారు మొబైల్ నుంచే, అలా ఉంటుంది. సో దానివల్ల మీరు పర్చేజ్ చేసేటప్పుడు కూడా ఏది మాట్లాడినా వాళ్ళు అందరూ చైనీసే ఉంటారు. ఇమిగ్రేషన్ పాయింట్ దగ్గర నుంచి వాళ్ళు ఎటువంటి హిందువులను కానీ వేరే ఎవరిని కానీ ఎవరిని లెక్క చేయరు. వాళ్ళు ఏదైనా రూల్ పాస్ చేస్తే దాని మీదే బేస్ అయి ఉంటుంది. ఓకేనండి. అందుకోసం పూర్తిగా స్టడీగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇక్కడి నుంచి మీరు బయలుదేరే ముందరే మీరు ఫోన్లు అన్నీ ఈరోజే రాత్రి, రేపు మార్నింగ్ మీకు హిల్సా వరకు వెళ్ళే వరకు టైం ఉంది. సో మీరు దాన్ని మొబైల్ నుంచి ట్రాన్స్ఫర్ టు మెయిల్ చేసుకుంటే మీరు ఇందులో గ్యాలరీలో పూర్తిగా క్లీన్ అయిపోతుంది. కనపడకుండా వేరేగా లాక్ పెట్టుకోండి. ఓన్లీ గ్యాలరీ ఓపెన్ చేస్తే వాడికి జనరల్ ఫొటోస్ కనపడాలి. ఇటు మిలిటరీ ఇష్యూస్ కానీ, బార్డర్ ఇష్యూస్ కానీ, దలైలామా ఇప్పుడు చెప్తున్న కొత్తగా బుద్ధుడిది ఇవేమీ లేకుండా రిలీజియస్ ఫొటోస్ కానీ ఏం లేకుండా చేసుకోండి వీలంతవరకు. పర్సనల్గానే ఉండాలి. మీ పర్సనల్లో మిలిటరీ వాళ్ళు కానీ, మీ బంధువుల్లో కానీ ఎవరైనా వేరే వాళ్ళు మన ఆఫీసర్స్ ఉన్నా సరే వాళ్ళని కూడా డిలీట్ చేయాలి. మొబైల్లో పోలీస్ అధికారులు, మన బార్డర్ అధికారులు, వీళ్ళు ఇండియన్కి సంబంధించిన కానీ, అటు అమెరికా కానీ, ఇలా బార్డర్లో మన జరిగినటువంటి ఇష్యూస్ కానీ, ఇరాన్ మీద దాడులు జరిగినటువంటి ఇష్యూస్ కానీ ఇలా ఏమీ ఉండకూడదు ఫొటోస్. అదే దేవుడు పర్వాలేదు, ఇంకా ఫొటోస్ కాకపోతే మళ్ళీ భగవద్గీత దగ్గర నుంచి ఇవి కూడా తెచ్చుకోవద్దని పెట్టేశారు. ఏవి కూడా పుస్తకాలు కూడా తెచ్చుకోవద్దని చెప్తున్నారు. అలాగే వీటి మీద మా లోగోస్ ఉండేవి, పెద్దవి లోగోలతో ఉండేవి, అవి కూడా తీశారు, నిషేధం చేశారు. అందుకోసం ఈ సంవత్సరం మళ్ళీ విడిగా మళ్ళీ చేయించవలసింది. పాతవి అలా స్టాకలు అవుతున్నాయి. నేను చెప్తున్నా అంటే ఓన్లీ ఎంబ్లం వేసుకున్నాం అంతే. ఇది అప్పటికప్పుడు చేయించినవి, ఇవి జస్ట్ మే నెలలోనే చేయించాము. ఇవి గత ఇప్పుడు మొన్న ఏప్రిల్లో కుట్టించినవి కూడా ఆగిపోయాయి. సో ఇవి ఎందుకు చెప్తున్నాం అంటే రూల్స్ చాలా చేంజ్ అయ్యాయి. ఈ సంవత్సరం హార్స్ ఇయర్తో పాటుగా టిబెటియన్ టూరిజం ఇయర్ చేశారు. సాంగాదావా ఫెస్టివల్ ఈ మధ్యలో వెళ్తున్నారు.
సో ఇప్పటిదాకా వెళ్ళిన ఒక ఎత్తు, ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 6,500 మంది వెళ్ళారు మన భారతీయులకి పర్మిట్స్. 6,500 మంది వస్తే ఈ సంవత్సరం 25,000 మందికి ఆల్రెడీ పర్మిట్స్ ఇచ్చేశారు. గత సంవత్సరం జూన్ 22వ తేదీ ఇచ్చారు మనకి పర్మిట్స్ ఇండియన్స్కి. అంటే కరోనా తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇచ్చింది 2025లోనే ఇచ్చారు పర్మిట్స్. సో దాన్ని కూడా ముందు ఇస్తామని కవ్వించి మేలో ఇవ్వలేదు, జూన్లో ఇవ్వలేదు. జూన్లో నెలాఖరిని ఇచ్చారు. సో వాళ్ళకి సెప్టెంబర్ ఎండింగ్ దాకా వచ్చాయి పర్మిట్స్. గత సంవత్సరం కూడా చాలా మంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు పర్మిట్స్ అన్ని క్లోజ్ చేశారు. కొత్తగా ఎవరికి పర్మిట్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి సరిపోయాయి అని చెప్తున్నారు ఈ సంవత్సరానికి. అందుకోసం లక్కీగా మీరు వచ్చారు, మీకు అదృష్టంగా మీరు వెళుతున్నారు. పర్మిట్స్ వచ్చి అన్ని బాగున్నాయి. ఇప్పుడు నేపాల్గంజ్ ఇక్కడి నుంచి మొదలు పెడదాం. నేపాల్గంజ్కి మీరు వెళ్ళిన వెంటనే మనకి ప్రకాష్ అని ఉంటాడు. అక్కడ డైమండ్ ప్యాలెస్ మనం ఇచ్చేది అకామిడేషన్, అది 5 స్టార్ అకామిడేషన్. ఇక్కడలాగే ఇక్కడ అంత లగ్జరియస్ గా ఉండదు, కానీ అక్కడ ఉన్న ప్లేస్ కి అది మంచి హోటల్, ది బెస్ట్ హోటల్. సో అక్కడ మీరు వెళ్ళిన వెంటనే ఈ లగేజే ఉంటుంది మీ దగ్గర. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ మీరు కాఠ్మండు వచ్చేస్తారు కాబట్టి మీ లగేజ్ అన్ని ఏవైతే ఉన్నాయో ఈ టఫల్ బ్యాగ్ లో సర్దుకోవాల్సినవి ఓన్లీ క్లాత్స్ అండ్ ఇండివిజువల్ గా థింగ్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ థింగ్స్ అన్ని కూడా ఈ బ్యాక్ ప్యాక్ లోనే సర్దుకోవాలి. ఈ బ్యాక్ ప్యాక్ లో ఏముండాలి? మెడిసిన్స్, పర్సనల్ కిట్, మెడిసిన్స్ విత్ థర్మల్ స్టీల్ బాటిల్ చెప్పాం. అది ఇందులోనే రెయిన్ కోట్ ఉంటుంది. మీకు రెయిన్ కోట్ కూడా మేము ప్రత్యేకంగా దీనికోసం విడిగా కుట్టించాం. ఎందుకంటే వెళ్ళినప్పుడు ఈ క్లాత్ ఇది హార్డ్ అయిపోతుంది, రెండు కలిపి కుట్టిస్తే హార్డ్ అయిపోతుంది, అవసరమైన చోట వాడుకుంటారు. ఎందుకంటే వర్షం వస్తేనే తప్ప ఇది యూజ్ ఉండదు. అందుకోసం ప్రత్యేకంగా దీన్ని విడిగా కుట్టించాం. సో ఇది వెయిట్లెస్ ఉంటుంది, మీకు చక్కగా కేరింగ్ పరిక్రమలో అక్కడ మీకు ఉపయోగపడుతుంది. పరిక్రమ లేని ప్లేస్ లో మీరు బస్సులో ఉంటారు, లేకపోతే హోటల్లో ఉంటారు. సో అవసరం లేనప్పుడు దీన్ని మీరు ఈ బ్యాగ్ లోనే పెట్టుకోవాలి. మీరు బయటకు వెళ్ళినా ఏమైనా ఇందులోనే పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మీకు ఇచ్చి వాటిల్లో ఇది పర్సనల్ కిట్. పర్సనల్ అంటే పాస్పోర్ట్, పర్సనల్ క్యాష్, ఇలాంటివి. మెడిసిన్ మీకు బ్రీతింగ్ కోసం మీకు కర్పూరం కానీ, ఇది పచ్చకర్పూరం కానీ, జెండు బామ్ కానీ, ఇలాంటి వాటిల్లో అన్ని ఇందులో పెట్టుకోండి. ఎందుకంటే మిగతా బ్యాగ్ వెనక నుంచి తీయాలి. ఇది పర్సనల్ గా ఫ్రంట్ కి ఉంటుంది, ఇది డబుల్ ఉంటుంది, మీ ఫ్రంట్ కి వేసుకోండి. ఎవరు పాస్పోర్ట్ వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే మీ పర్మిట్స్ మీరు ఎంతమంది 14 మందికి వెళ్ళి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఒకళ్ళు రిటర్న్ అవుతున్నా మళ్ళీ రిజెక్ట్ చేసి మీ పర్మిట్ క్యాన్సిల్ చేసి మిగతా వాళ్ళ గ్రూప్ లో జాయిన్ చేసి మిమ్మల్ని విడిగా పంపిస్తారు. అందుకోసం దానికి మళ్ళీ 3 hours 4 hours పడుతుంది. అలాగే మీ పర్సనల్ కిట్స్ లో ఏమైనా పట్టుకెళ్ళకూడనివి ముందరే చెప్తున్నాం. పొలాల దగ్గర నుంచి దేవుడు ఫోటోల దగ్గర నుంచి ఇలాంటివన్నీ చెప్తున్నాం కదా. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం పట్టుకెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు కేసు రాస్తారు. థింగ్స్ అని ఏవైతే ఉన్నాయో జస్ట్ ప్యాక్ చేసి పోలీస్ కేసు కింద రాసి ఆ కేసు మీ ఇష్యూ, మీ పాస్పోర్ట్ నెంబర్ అన్ని రాసి రిజెక్ట్ చేసి ఒక పక్కన పడేస్తారు. వెళ్ళి పట్టుకెళ్ళని మీదే ఇది మీరు వచ్చి పట్టుకెళ్ళండి అంటాడు. కొంచెం సాదా తేడా ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళు అయితే మామూలుగా విసిరేస్తూ ఉంటారు. మనకి మంచిది దేవుడు అయినా ఫోటో అయినా ఏది పట్టుకెళ్ళినా వాళ్ళు విసిరేయడం అనేది వాళ్ళకి నైజం. కొంతమంది కొంచెం అర్థం చేసుకున్న వాడికి కొంచెం టిబిటియన్స్ లో కూడా కొంతమంది ఉంటారు. అందరూ టిబిటియన్స్ లేరు అక్కడ అధికారులు. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ క్లోజ్ చేశారు, తీసేశారు. నేను చెప్పకూడదు ఇలాంటి వాటిలో, మీకు అందుకోసం చెప్తున్నా. ఇది ఇందులో పెట్టుకోండి, ఇది పర్సనల్ థింగ్స్ అన్ని. సో మీకు ఇంకా ఇందులో ప్రత్యేకంగా వేరే ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మాత్రం కూడా ఉండాలి. మీరు బాత్రూమ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే పక్కన పెట్టానండి బట్టలు పక్కన పెట్టేసి వెళ్ళిపోతే ఇది మర్చిపోతే కనుక అయితే మొత్తం మీ పాస్పోర్ట్ మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇమిగ్రేషన్ లో చూపించాలి ఖచ్చితంగా. అందుకోసం ఇది ఎవరికి సంబంధం లేనిది, ఇది మీ పర్సనల్. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మెళ్ళ వేసుకోవడమే అది. ఎందుకంటే అది మీకు ఉపయోగపడేది. ఇది కూడా అంతే. మీకు పరిక్రమలో గుర్రంలో వెళ్ళే వాడికి ఈ బ్యాగ్ ఇవ్వకూడదు, ఇది మీ పర్సనల్ పెట్టుకోవాలి. ఇది మీ చేతి వాడికి ఇవ్వచ్చు. ఇది 3 kgs నుంచి 4 kgs వరకు ఉండొచ్చు మీరు గుర్రం మీద వెళ్తే కనుక అయితే. ఓకేనండి. ఇంకేదైనా డౌట్లు ఉంటే మనకి వాళ్ళకి అడగండి. ఎందుకంటే మిగతావి చెప్పలేని విషయాలు చాలా ఉన్నాయి ఇందులో. మీకు పట్టుకెళ్ళే మందులు అన్ని కూడా మన కిట్ లో ఉంటాయి. అక్కడ మన ప్రతి చోట ఫుడ్ కోర్ట్ దగ్గర, భోజనం పెట్టే దగ్గర, మన వాళ్ళ గైడ్ దగ్గర ఉంటాయి అన్ని మెడిసిన్స్. మీ సిక్నెస్ చెప్తే వాళ్ళు ఇస్తారు మెడిసిన్స్. మీరు పర్సనల్ గా పట్టుకెళ్ళేవి మీకు సంబంధించి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నవి అవి మీరు పట్టుకెళ్ళండి అంతే తప్ప వేరే వేరే మెడిసిన్స్. ఇంకొకటి డోలో 650 అలాంటివి పిల్లలు వేసుకోవడం మీరు వేసుకోవడం చేయకండి. ఎందుకంటే మీరు తిని ఫుడ్ తక్కువగా తింటారు అక్కడ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళి కొద్ది. తర్వాత ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అవుతానికి కారణం ఫుడ్ మెయిన్ కారణం అవుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తక్కువ తినాలనిపిస్తుంది, ఎక్కువ తినబుద్ధి కాదు. అందుకోసం వామ్ వాటర్ ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి వాటర్ ఒకటి మెయిన్ కారణం అవుతుంది. అది వేడి నీళ్ళే తాగాలి.
వేడి నీళ్ళు తాగుతూ ఉండాలి ఆరారా. మీకు ప్రతి హోటల్ పాయింట్లోనే ఇస్తారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సిమ్కోట్లో ఒక స్టే చేస్తే సిమ్కోట్ నుంచి స్టార్ట్ చేయండి, అక్కడ దాకా అక్కర్లా. అక్కడి నుంచి మాత్రం హాట్ వాటర్ రోజు మీ బ్యాగ్లో కంపల్సరీ పెట్టుకోండి. మీకు రిటర్న్ అయ్యేటప్పుడు మీకు చెప్పాను కదా, క్రిస్టల్ వాటర్ పట్టుకునేది కైలాస్ పరిక్రమలో క్రిస్టల్ వాటర్ ఉన్న ప్లేస్లోనే ఆపుతాడు మీ బస్సు. సో అక్కడ మీ హోటల్లో ఆల్రెడీ టక్లాకోట్లోనే అక్కడ మీకు వాటర్ బాటిల్స్ ఇస్తాం రూమ్ సర్వీస్లో. ఆ బాటిల్ సేవ్ చేసుకోండి, క్లీన్ చేసుకుని అట్టే పెట్టుకుంటే వాటికి ట్యాప్ చేసుకుని మీరు దాదాపు 10 బాటిల్స్ తెచ్చుకున్నా ఎవరికి ఇబ్బంది లేదు. మీకు అక్కడే బాటిల్స్ ఉంటాయి కాబట్టి బాటిల్ తెచ్చుకోండి. పెద్ద బాటిల్ అక్కడ అమ్ముతారు కానీ అవి కొనకండి, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది, మీరు మొయ్యలేరు. అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు సిమ్కోట్లో 12 kgs లిమిట్ పెడతాడు, టఫల్ బ్యాగ్ విత్ బ్యాక్ ప్యాక్. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ట్రా అనేది 100 రూపీస్ మీరు ఇస్తే సరిపోతుంది. అలా అని చెప్పి తెచ్చుకోవడం మానేకండి. వాటర్ వేరేంత క్యారీ చేసుకోండి అవసరాన్ని బట్టి. లేదంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ వాటర్తో వస్తారు. మీరు వెళ్ళేటప్పుడు ఒక ఎత్తు, రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ మీరు వాటర్ తెచ్చుకుని వస్తారు. ఈ వాటర్ తెచ్చుకుని వచ్చినప్పుడు బరువు పెరుగుతుంది. ఆ హాట్ వాటర్ ఏదైతే ఉందో మీరు థర్మల్లో ఉన్నది వాటర్ బాటిల్ తీసేసి, హాట్ వాటర్ తీసేసి ఖాళీ బాటిల్ పెట్టుకుని మామూలు వాటర్ అందులో కూడా పోసుకోవచ్చు. ఇక్కడికి వచ్చాక మీరు ప్యాక్ చేసుకోవచ్చు. ఓకేనండి? ఇంకేదైనా డౌట్లు ఉంటే అడగండి. వాటర్ మాత్రం రోజు అందరూ కూడా ఇక్కడ ప్రత్యేకించి రోజు సూప్ చేయిస్తాం. సూప్ కంపల్సరీ తాగాలి, ఎందుకంటే తినేటప్పుడు సరిగ్గా తినలేకపోయినా ఎనర్జీ లెస్ డౌన్ అవ్వకూడదు. బట్ అంటే పెయిన్ కిల్లర్స్ రికమెండ్ చేయట్లేదండి, అంటే పెయిన్ కాళ్ళ నొప్పులు వస్తే మీకు రెగ్యులర్ గా వేసుకునే మందులు పెయిన్ కిల్లర్స్ మీకు తప్పదు అనుకున్నప్పుడు వాడండి. కాదు, మామూలు కాళ్ళు ఎక్కువసేపు నడిస్తే కాళ్ళ నొప్పులు వస్తే ఏం వేసుకోవాలి అప్పుడు? ఇప్పుడు మీకు వచ్చేటప్పుడు నొప్పులు వస్తే అప్పటికప్పుడు యూసేజ్ అనేది రాసుకుంటే సరిపోతుంది. మందు వేసుకుంటే ఎప్పుడు వెంటనే తగ్గదు. మీకు క్రీమ్ లాంటిది అప్లై చేసేయడం, మూవ్ లాంటిది ఏమైనా స్ప్రే చేసుకోవడం అలాంటివి చేయాలి తప్ప మీరు వెంటనే టాబ్లెట్ వేసుకున్నా నడుస్తూ ఉంటారు. సో టాబ్లెట్ వర్క్ చేయడానికి అరుగుదల అయిన తర్వాత కానీ యాక్టివ్ బ్లడ్ లో ఇది అవ్వదు. ఇంకోటి టాబ్లెట్ అనేది ఎప్పుడైనా సరే దాని మెడిసిన్ డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మామూలుగా మెడిసిన్ తయారవడానికి లిక్విడ్ అనేది తయారయ్యాక అది ఔషధంలో ఉన్న ముడిసరికి ఏదైతే ఉందో అది పిండి పదార్థం, దాన్ని తయారయ్యి అది బాడీకి అటాచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో మీరు పడుకున్నప్పుడు కొంత పని చేస్తుంది తప్ప మెడిసిన్ అనేది ఓన్లీ బ్రెయిన్ మీకు చెప్తూ ఉంటుంది, నేను వేసుకున్న టాబ్లెట్ నాకు తగ్గాలి అనే ఫీలింగ్ తోటి మీకు తగ్గుతుంది తప్ప న్యాచురల్ గా అయితే మీకు బెస్ట్ గైడ్ లైన్స్ ఏంటంటే మూవ్ అనేది రాసుకోండి, చేస్తే బెటర్ గా ఉంటుంది. అంటే ఇన్స్టెంట్ గా తగ్గుతుంది, రాసుకున్న ఫీల్ తోటి మీరు మూవ్ అవ్వచ్చు. ఇప్పుడు బెడ్స్ అవి ఇస్తారు కదండి, అవి చాలా మంది వాడిన బెడ్సే మళ్ళీ మనకి ఇస్తారు అలా అని చెప్పారు అక్కడ. ఎప్పుడు కూడా ఈ రోజు మీరు చెక్అవుట్ అయిన తర్వాత క్లీన్ చేసి ఆ బెడ్స్ అవి బెడ్స్ అవే ఉంటాయి, పైన బెడ్షీట్ తీసేసి రూమ్ సర్వీస్ వాళ్ళు క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి ఇస్తారు. అంటే లైనర్స్ కొనుక్కోకర్లేదా? అంటే అక్కడ లైనర్స్ అమ్ముతారు అని చెప్పి అవసరం లేదు. మీకు స్టిక్స్ కూడా మీరు కొనుక్కుని అక్కడ దారిలో కొనకండి, మీరు డైరెక్ట్ తక్కువకోట్లో కానీ దార్చిలో కానీ దార్చిన నుంచే కొనుక్కుంటే బెటర్. దార్చిలో మీకు 30 yards లో దొరుకుతుంది. స్టిక్స్ కొనుక్కునేటప్పుడు స్ప్రింగ్ ఊడిపోతుంది, జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోండి. ఇలా అంటే ఊడిపోతుంది. ఆ జాగ్రత్తగా ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అవన్నీ చూసుకోండి. బాగా రష్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, దార్చల్లో అయినా కూడా స్టిక్స్ దొరుకుతాయా? పర్వాలేదా? 100% దొరుకుతాయండి. దానికి దీనికి వ్యాపారం ఇది. ఇప్పుడు సీజన్ లో మన పుష్కరాలు ఎలా స్టార్ట్ అయితే మనం వ్యాపారం ఉంటుందో అలా మనం బయలుదేరారు అంతే. మే నెల మీరు స్టార్టింగ్, సో వాళ్ళు బల్క్ స్టాక్ తెచ్చుకుంటారు. స్టిక్స్ గానీ ఇబ్బంది లేదు, నో మ్యాటర్. మీరు ఫస్ట్ వెళ్తున్నారు కాబట్టి గొడవల నుంచి ఫస్ట్ బయట ఓపెన్ లో చాలా స్టాక్స్ ఉన్నాయి. ఎందుకంటే స్టోర్స్ కూడా మీకు ఇచ్చే అకామిడేషన్ సరౌండింగ్స్ అన్ని స్టోర్స్ ఉంటాయి. అక్కడ కూడా డెవలప్ చేశారు, రోడ్లు వేసారు. ఒకప్పుడు పందిరేసి ఉడికే చెక్క పందిరేసి దాని మీద మనం పడుకునే వాళ్ళం, చెక్క బలమే పడుకునే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు లగ్జరీస్ రూమ్స్ వచ్చాయి. రూమ్స్ లో కూడా చక్కగా అది చక్కగా హీట్ పెట్టుకోవచ్చు. 2 రకాలు ఉన్నాయి, ఏసీ ఉంది, హై హీటర్ ఉన్నాయి. ఛార్జింగ్ ఒక 3 గంటలు మాత్రమే ఎలక్ట్రిసిటీ జనరేటర్ మీద ఉంటుందని చెప్తున్నారు కదా. మీరు రాత్రి వెళ్ళినప్పుడు దిగుతారు కదా, రాత్రి అంతా ఛార్జింగ్ పెట్టుకుంటారు. రాత్రి అంతా ఉంటుందా? 100%. 3 గంటలు నేను చెప్తున్నాను వినండి. అంటే అక్కడ జరిగేది సంఘటన ఏంటంటే, మీరు ఈవినింగ్ వెళ్తారు, రేపు నెక్స్ట్ మార్నింగ్ ఉంటారు కదా, అందరూ వెళ్ళిపోతారు. సో అందరూ అలా పెట్టి కూర్చుంటూ ఉంటారని చెప్పి వాడు తీసేస్తాడు, వాళ్ళందరూ వాళ్ళే ఆపేస్తారు. నైట్ వచ్చిన వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకుంటారు, నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోతారు. సో అప్పటి వరకు అట్టే పెడతారు. మీ రూమ్ కి మల్టీ ప్లగ్స్ ఉంటాయి, మీకు ఎలా కాస్తారో పెట్టుకోవచ్చు. ఇంత దిమ్మలా ఉంటుంది, దాంట్లో 10 ప్లగ్స్ ఉంటాయి, 10 మంది పెట్టుకోవచ్చు. అంటే మీకు వచ్చిన 5 ఉన్నా 10 ప్లగ్స్ ఉంటాయి.
పాయింట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ప్రాబ్లం ఉండదు. ఆ రూమ్ లో అయితే 4 పాయింట్స్ ఉంటాయి, అటు ఇటు ఇటు కూడా. బెడ్స్ పక్కనే ఉంటాయి, ఇబ్బంది లేదు. ఛార్జింగ్ కి ఎప్పుడు ఇబ్బంది లేదు. నెట్వర్క్ కూడా నో ప్రాబ్లం. చైనా నెట్వర్క్ రోమింగ్ పెట్టుకుంటే నెట్వర్క్ కూడా మీకు పరిక్రమ కూడా విత్ పరిక్రమ కూడా చక్కటి ఇదిగా ఉంటుంది. కానీ మీరు పరిక్రమ చేసేటప్పుడు గుర్రం ఎక్కే వాళ్ళు ఎక్కితే, గుర్రం ఎక్కే వాళ్ళు ఏంటంటే ఎత్తు ఎక్కేటప్పుడు గుర్రం ఉండాలి, డౌన్ దిగేటప్పుడు గుర్రం దిగాలి. బాగా గుర్తుపెట్టుకోండి మాట. అలాగే ఎత్తు ఎక్కేటప్పుడు మెడ ఇలా పైకి ఎత్తాలి. ఇలా పైకి ఎక్కితే కంఫర్ట్ గా ఉంటుంది. ఇలా వంచేసి ఇలా ఉంటే నడుము లాగుతుంది, బ్యాక్ బోన్ ఎక్కువ వస్తుంది. అందుకోసం కంఫర్ట్ గా పైకి ఎత్తేటప్పుడు ఇలాగే ఉండండి, దిగేటప్పుడు ఇలా డౌన్. అసలు పూర్తిగా గుర్రం మీద మేము నడవలేము. గుర్రం మీద డౌన్ దిగేటప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ బోన్ పెయిన్ వస్తుంది. ఇలా ఒక్కొక్క స్టెప్ మీకు ఇలా ఇది ఉంటుంది కదా, డౌన్ దిగుతూ ఉన్నప్పుడల్లా ఒక్కొక్కటి కొడుతున్నప్పుడల్లా మీకు బ్యాక్ బోన్ అదురుతూ ఉంటుంది. అందుకోసం కంపల్సరిగా మిమ్మల్ని సెకండ్ డే పరిక్రమ చేసేటప్పుడు దోల్మాల పాస్ వరకు వీలైనంత వరకు పైకి వెళ్ళేది వరకు ఓకే, డౌన్ దిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దిగి నడవండి కొంత దూరం. నడవడం వల్ల ఏమవుతుందంటే మీకు అలవాటు అవుతుంది. ఫస్ట్ డే మేము నడిచేస్తాం అంటే సిక్నెస్ వచ్చేసి నెక్స్ట్ డే గుర్రం మీద కూర్చోవడం కూడా మీకు ఓపుకుంటుంది. అందుకోసం ఫస్ట్ డే పూర్తిగా గుర్రం మీద వెళ్తే ఎనర్జీ లెవెల్స్ అలా మీరు కాపాడుకున్నట్టు అవుతుంది. సెకండ్ డే పరిక్రమలో ఎక్కడ దిగాలో అక్కడ మాత్రం దిగండి. గుర్రం దిగడం అనేది కామన్. దిగడం వల్ల ఏంటంటే ఒరిజినల్ గా బ్యాక్ బోన్ నొప్పి లేకుండా ఉంటుంది. అది డౌన్ దిగేటప్పుడు. తీసుకోవడమే బెటర్ అండి. నడవగలిగిన వాళ్ళు గుర్రం అవసరం లేదు. అంటే హౌ డు వి నో? అక్కడికి వెళ్ళాక మీకు ఆశయం ఫస్ట్ డే చెప్తున్నాం కదా, గుర్రాలు అలాగా లేవు. మీరున్న కంఫర్ట్ మీకు నడుస్తున్నాను నేను తిరుగుతున్నాను అనే భావన ఉంటే మీరు ఖచ్చితంగా గుర్రం తీసుకోకర్లా. నడవగలనే ధైర్యం పెట్టుకోండి. ఫస్ట్ మోటివేషన్ ఏంటంటే మీరు చేయగలరు అనే ధైర్యంతో వెళ్ళాలి యాత్ర. ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ చిన్న కుర్రాడు ఉన్నాడు, మీ అబ్బాయి అంత ఉన్నాడు కుర్రాడు, వాడు 10th క్లాస్. వాడు ఫస్ట్ డే పరిక్రమ హ్యాపీగా చేశాడు. ఈరోజు ఇప్పుడు మాట్లాడాను, వాళ్ళందరూ దార్చల్లో ఉన్నారు. ఫోన్ చేశా, ఫస్ట్ డే పరిక్రమ కంప్లీటెడ్. 6 గంటలకల్లా వెళ్ళిపోయారు. వాళ్ళు 1 గంటకు బయలుదేరారు, 6 కల్లా వెళ్ళిపోయారు. దార్చి నుంచి దీరాబుక్కి జస్ట్ 5 to 6 hours. మామూలు సామాన్యంగా నడిస్తే, ఫాస్ట్ గా నడిస్తే 4 hours వెళ్ళిపోతారు.